నేను బల్ల గుద్ది ముఖం ముందు అట్లా చెప్తున్నా 190 మంది సమస్య స్పెషల్ కేసు ఇది. మినిస్టర్ అమ్మాయిని తీసుకొచ్చి అన్ని మీ కష్టాలు దూరం చేస్తాను. నేను తెలుసు, నేను మొత్తం ఊరు తిరిగినా. నేను మీరు అప్పుడు తిరిగిన పరిస్థితి వేరు సార్. ముందు కూడా వచ్చినట్టు మన రీసెంట్ జరిగిన ఇప్పుడు ఇట్లా అని ఇప్పుడు రాజశేఖర్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే చేసినాం. మళ్ళా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. మళ్ళా రేవంత్ అన్న 100% తీసే బాధ్యత మాది. నమ్ముతారా? 100% మేము మాట అమ్మ వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగింది అదే రకంగా చేసే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ ఊళ్ళే ఇప్పుడు మా మొన్నటి ఆనవాడి లీజ్ వచ్చినాయి. ఇండ్లల్లా వచ్చినాయా మాకు పాములు తేళ్లు అన్ని వచ్చినా మేము పోను భరించాం. మరి ఇప్పుడు ఇండ్లకు ఎలక్షన్లు వచ్చినప్పుడెల్లా అమ్మిస్తున్నారు. ఇండ్లు ఇస్తాం, ఇండ్లు లేపెత్తాం. ఏంటికి ఇచ్చుడు మమ్మల్ని, ఏంటికి మగ్గ పెట్టుడు, మమ్మల్ని తీసటి ఎత్తయ్య రాదా? లేకుంటే ఈయన సాగుండ్రా నుండ్రి. మరి మా ఓట్ల గురించి ఏంటికి ఆశపడుతున్నారు మీరందరూ? వెయ్యకపోయినా నీవు ఈడ్స పెట్టుండ్రి కదా. తీస్తా లిస్టున్న మాటనే ఉన్నది కానీ మా ఊరోళ్ళు సాగనియ్యారు. వాళ్ళు పోయిండ్రు, సేఫ్టీలు ఉన్నారు కదా. ఊరోళ్ళు అందరు కలిసిండ్రు. వాళ్ళందరిది అయిపోయింది, మాది ఇంత ఉన్నది. ఇప్పుడు మా ఊరును లేపెడదాకా మేము పట్టినాము కానీ అయినా మీది ఆడోళ్ళకి జాగుతలేదు. ఏం చెప్తాం? ఇప్పుడు కైకిలు పోయి తెచ్చుకొని తినేటోళ్ళము. మేము ఇండ్లు కట్టుకున్నంత మాకు కెపాసిటీ ఉన్నదా? జాగాలు కొనుక్కున్నంత కెపాసిటీ ఉన్నదా? మరి ఏడికెళ్ళి పెడతాం? పొట్టకు తినమంటావా? మేము జాగాలు కొనుక్కొని వేరే తాట పోయి బతుకుతామా? మాకు తిరిగేటంత తెలివి కూడా లేదు. చదువుకో